ఒక సేవకుని, ఒక యాజకుని, ఒక ప్రవక్తను లేపుతాడు. వారి ద్వారా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22లో చూసినట్లయితే యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నీవు అహరోనుతోనూ అతని కుమారులతో ఇలాగనము, మీరు ఇశ్రాయేలులను ఇలాగ దీవింపవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగుచేయనుగాక, అట్లు వారి ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. చూసారా, నీ మీద ఆశీర్వచనాలు పలికి ఒక సేవకుడు కావాలి, నీ మీద దీవెనలు పలికి ఒక సేవకుడు కావాలి, నీ కోసం ప్రార్థించే సేవకుడు కావాలి, నీ కొరకు కన్నీళ్ళు కార్చే సేవకుడు కావాలి. సేవకుడు లేకుండా విశ్వాస దీవించబడలేడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించాలనుకున్నాడు.